ఆ రోజు నుంచి 10 రోజులు స్టడీ హాలిడేస్, తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్. సో ఎలాగా రేపటి నుంచి చదవటం మొదలు పెడతావా? ఎప్పుడు మొదట్లో అలాగే ప్లాన్ చేస్తాను, తర్వాత డైలీ నెట్టుకుంటూ పోయి లాస్ట్లో అంతా ఒకేసారి వచ్చి పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఎగ్జామ్కి ముందు రోజు కూర్చుని రాత్రి అంతా నిద్రపోకుండా చదువుతాను. నాది అదే కదా. ఎన్ని రోజులు స్టడీ హాలిడేస్ ఇచ్చినా కూడా ఆ లాస్ట్ మినిట్ టెన్షన్లో ప్రిపేర్ అవడంలోనే కిక్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. బట్ యు నో వాట్, ఈసారి నేను డిసైడ్ అయిపోయాను, త్వరగా చదవటం మొదలెట్టి అంత పూర్తిగా చదివి రిలాక్స్గా ఎగ్జామ్కి వెళ్ళాలని. అవునా? అయితే ఆల్ ది బెస్ట్. ఓకే, నేను వెళ్తాను. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. హాలిడేస్ అయ్యాక కలుద్దాం. యా, బై దెన్. బాయ్. ఏ పార్వతి, యా, నేనేదో అడగాలనుకున్నాను, మర్చిపోయాను. దేని గురించి? తెలీదు, కంప్లీట్లీ బ్లాంక్ అయింది. సరే, ఇంట్లో కూర్చొని ఆలోచించి గుర్తొస్తే అడుగు, ఓకేనా? గుర్తుకొస్తే హాలిడేస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాతే అడగాలి కదా. అవును. ఓకే, కలుద్దాం. ఎందుకు నవ్వుతున్నావు? నంబర్ అడగడానికి ఎంత కష్టపడుతున్నావా నువ్వు? సరే, 9633432211. ఈ నెంబర్కి మెసేజ్ ఇవ్వు, నేను సేవ్ చేసుకుంటాను. బాయ్. బాయ్. గుర్తురాగానే అడుగు. ఏంటి? ఏదో అడగాలన్నా. ఓ అదా, గుర్తుకొచ్చింది, నీ నంబర్ అడగాలనుకున్నాను. దుర్మార్గుడా. బాయ్. బాయ్. రే అరుణ్, నువ్వు కూడా ఫేస్బుక్ యూజ్ చేస్తున్నావా ఏంటి? అప్పుడప్పుడు డాడీ, ఆ శివగాడే ఫోర్స్ చేసి అకౌంట్ ఓపెన్ చేశాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను, యాక్సెప్ట్ చేసుకో. అసలు మీకు ఎందుకండి ఇప్పుడు ఫేస్బుక్? ఈ వయసులో మీరు ఎవరితో కనెక్ట్ అయి ఉద్ధరించాలట? అవన్నీ నాకు తెలీదు. ఫేస్బుక్ ద్వారా నాకు చాలా మంది క్లయింట్స్ దొరికే ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తారు. అప్డేట్ అవుతూనే ఉండాలి, లేకపోతే సర్వై అవ్వలేం. అరుణ్, ఎవరి అమ్మాయి? ఏమై? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఫ్రెండ్ డాడీ, కాలేజ్ ఫ్రెండ్. ఓహో, వసంత. ఏంటండి? అరుణ్ గాడి ఫ్రెండ్. అయితే ఏంటి, నేను పనిలో ఉన్నాను కదా. ఫ్రెండే. ఓ ఫ్రెండా? చెప్పనే లేదు వీడు. నీ ఫ్రెండ్ చాలా అందంగా ఉందిరా. చెప్పాను కదమ్మా ఫ్రెండ్ అని. అదేరా నేను చెప్పాను. నీ ఫ్రెండ్ పేరేంటి? నీకు లోపల ఏదో పని ఉన్నట్టుంది, నేను సినిమాకి వెళ్తున్నాను. బాయ్. సినిమాకి నీ ఫ్రెండ్ కూడా వస్తున్నారా? రే ఆగరా. రారా, నీకోసం వెయిటింగ్. టికెట్స్ ఎక్కడా? ఇదిగో, అందరూ వచ్చేసారుగా? అందరూ వచ్చేసారు, పార్వతి తప్ప. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు. నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు. హలో. ఏ పారు, ఏమైంది? సినిమాకి రావట్లేదా? లేదు అరుణ్, రాలేననుకుంటా. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? గొంతు ఎదోలా ఉంది. అదేం లేదు, లైట్గా ఒంట్లో బాగాలేదంతే. సరే సరే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. టికెట్ డబ్బులు నేను ఇచ్చేస్తాను. అదే అక్కర్లేదు, నువ్వు బాగా రెస్ట్ తీసుకో. ఓకే ఓకే అరుణ్, యూ గైస్ హ్యావ్ ఫన్. ఓకే బాయ్. బాయ్. రే అరుణ్, అరుణ్ రారా, టైం అయింది. పారు, నేను ఒకటి అడగాలి. ఏంటి? నువ్వు సినిమా కిందకి రాలేదు, ఏదో ప్రాబ్లం కదా? వద్దంటే చెప్పొద్దు, నేను మళ్ళీ అడగను. సారీ. లేదు, అలా ఏం లేదు. మా నాన్న అమ్మతో గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. వాట్? ఎప్పుడు? ఆ రోజే నేను క్యాంటీన్లో పట్టుకుని తిట్టాను కదా, దానికి ముందు రోజు.
ఇప్పటికీ విడిపోయే ఉన్నారు. నేను అమ్మతో ఉన్నాను, నాన్న వేరే ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. లవ్ చేసి అన్నట్టుంకుల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ నాన్నకు సరైన ఇన్కమ్ లేదు. బిజినెస్ అని ఎప్పుడూ ఆయన తిరుగుతూ మోసపోయి అప్పులు పాలయ్యారు. అమ్మే సంపాదించాల్సి వచ్చేది. అయినా ఏదో ఉద్యోగం చేసి కొంచెం సంపాదించిన అమ్మకి తెలియకుండా మళ్ళీ బిజినెస్ చేసి నష్టపోయేవారు. ఆ విషయానికి గొడవపడ్డం మొదలెట్టిన వాళ్ళు తర్వాత ప్రతి విషయానికి గొడవపడేవారు. ఓ రోజు వాళ్ళ గొడవ బాగా పెద్దదైంది. ఇక చాలు. ప్రతి నిమిషం ఏం చేయాలి, ఎలా చేయాలి నీ మాటలు వినలేక చస్తున్నాను. ఇక నా వల్ల కాదు. ఇంట్లో ఎవరే మొగాడు? పెళ్ళాన్ని సంతోషంగా చూసుకోగలిగేవాడే మగాడు. ఒక్కటిచ్చానంటే మాటలు తిన్నగారాని కొట్టండి, అదొక్కటే మిగిలింది. ఇంత చిన్న విషయాన్ని కాసిపోయినందుకు నాకు అలా జరగాల్సిందే. ఏదే చిన్న విషయం? ఏదే నీకోసం ఎన్ని సాక్రిఫైసులు చేశాను నీకు తెలుసా? అయినా బిజినెస్ లో డబ్బులు పెట్టిన వెంటనే తిరిగి రావే. కాస్త ఓపిక ఉండాలి. నువ్వు చెప్పినట్టు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నానుగా, ఇంకేం చేయమంటావు? వెళ్ళి దోపిడీ చేయమంటావా? ఏం అక్కర్లేదు. ఉద్యోగానికి సరిగ్గా వెళ్తే అన్ని బానే ఉంటాయి. నచ్చని ఉద్యోగానికి సరిగ్గా ఎలా వెళ్ళమంటావే? నీ వల్ల నా ఆశలన్నీ చంపుకున్నాను. నా మనసంతా చచ్చిపోయింది. నా గురించి మీరు ఇన్ని బాధలేం పడక్కర్లా. పారుని తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు. ఏంటే బెదిరిస్తున్నావా? నీ మాటలకు నేను అణిగిమణిగి ఉంటున్నానేగా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వేంటే వెళ్ళేది? నేనే వెళ్ళిపోతాను. నేను లేకుండా ఈ కుటుంబాన్ని ఎలా నడుపుతావో నేను చూస్తాను. ఈ సిచ్యువేషన్ నాకు అలవాటైపోయింది. బట్ కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అందుకే ఆ రోజు సినిమాకి రాలేదు. తను ఈ విషయాలన్నింటినీ వేరే ఎవరితోనూ షేర్ చేసుకోలేదని నాకు అనిపించింది. ఏదో ఒక కారణం వల్లే తను నన్ను నమ్మింది. నాతో మాట్లాడటం కంఫర్టబుల్గా ఫీల్ అయింది. తన్ని అలా దగ్గర తీసుకుని ఓదార్చాలనిపించింది. ఐ ఫెల్ట్ సో ఇంపార్టెంట్. తను ఆ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది. మేము ఇంకా క్లోజ్ అయినట్టు అనిపించింది. అప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని అనుకున్నాను. కానీ అది ఏంటని అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం అర్థమైంది, అది నా కాలేజ్ లైఫ్లోనే బెస్ట్ వెకేషన్ అని. ఏంటి ఇన్ని బుక్స్? హెల్ప్ చేయొచ్చుగా. ఓకే. రేపు నేను కాలేజ్ బంక్. కాలేజ్ ఈ రోజు మొదలైంది, అప్పుడే బంకా? బాబాయ్ కొడుక్కి రేపు బార్సాల ఫంక్షన్. తాతయ్య వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ అందరూ వస్తున్నారు. మా కజిన్స్ చాలా కాలం తర్వాత కలవబోతున్నాను. అయితే రేపు సార్ చాలా బిజీగా ఉంటారు. మెసేజ్ చేస్తే రిప్లై అయినా చేస్తారా? ఏంటిది? ఎంఎస్ యుఎస్ లో చేయాలని ఆలోచిస్తున్నా. అక్కడ కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి ట్రై చేస్తున్నా. యుఎస్ఆ? జిఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్స్ రాయబోతున్నా. అందుకే ఈ బుక్స్ అన్ని. ఎంఎస్ చేయడానికి ఎందుకు యూఎస్కి వెళ్ళాలి? ఇక్కడే చేయొచ్చు కదా. యుఎస్ లో చేసినట్టు ఉండదు కదా. అయినా దాని వాల్యూనే వేరు. ప్లస్ ఒక కొత్త ప్లేస్, న్యూ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. నువ్వేమైనా సైట్ సీయింగ్ వెళ్తున్నావా ఏంటి? స్టడీస్ కోసం వెళ్తున్నావుగా, ఎక్కడ చేస్తే ఏంటి? నాకు ఆశగా ఉందిరా. నేను అక్కడికి వెళ్తే నీకేంటి ప్రాబ్లం? మిస్ అవుతానుగా. నన్నెందుకు మిస్ అవుతా? అంటే నీతో డైలీ కలిసి మాట్లాడే అలవాటైందిగా, అంత మాత్రం ఉండదా ఏంటి? ఊరికే వాగకరా. నువ్వే నన్ను మిస్ చేయవులే. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను. సరే, రేపు చూద్దాం. మీ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నావు. మీ కజిన్స్ రిలేటివ్స్ అందరినీ కలిసి నన్ను పూర్తిగా మర్చిపోతావు. ఒక్క మెసేజ్ కూడా చేయవు చూడు. నో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఓ పక్క ఎస్ఎంఎస్లు పంపిస్తుంటాను. రేపు చూద్దాం ఎంత మాత్రం మెసేజ్ చేస్తావు. అరుణ్, తొందరగా రారా. రే, తాతయ్య వాళ్ళ ఇంటికి అందరూ వచ్చేసారంట. మనమే లేటు. తొందరగా రారా. వస్తున్నాను. తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా జుట్టు సరిగ్గా దూకవా? రారా. ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. అమ్మ, నా ఫోన్ మర్చిపోయాను. డాడీ బండి తిప్పండి ప్లీజ్. రే, ముందే చూసుకోవా? ఇప్పటికే లేట్ అయింది. నోరు మూసుకో. డాడీ ప్లీజ్. డాడీ ఇప్పుడు ఒకసారి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం. అక్కడ కూడా సెల్ పట్టుకొని నొక్కుంటూ కూర్చుంటావా? పదరా. డాడీ ప్లీజ్. నోరు మూసుకోమన్నానా? అరేంజ్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా చేశారు. వెరీ నైస్, వెరీ నైస్. అరే అరుణ్, చిన్నప్పుడు ఎప్పుడో చూసానురా. బాగా గుర్తుంది. గుర్తున్నాను వెధవకి. లంచ్ చేసి బయలుదేరొచ్చుగా. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటున్నాం.
రేయ్ అరుణ్, రారా. త్వరగా ఓపెన్ చేయమా. రేయ్ వెళ్ళేటప్పుడు నీకు తొందర ఉందా? అరే రేయ్ వెధవా. నాకు తల తిరగడం మొదలైంది. కాళ్ళు వీక్ అయిపోయాయి, ఒళ్ళంతా షివరింగ్. అప్పుడే నాకు అర్థమైంది, ఐ వాజ్ ఇన్ లవ్. తల తిరుగుతుందా? కాళ్ళు చేతులు ఆగుతున్నాయా? ఒళ్ళంతా వణుకుతుందా? డెఫినెట్గా ఇది చలి జ్వరమే. నేను టాబ్లెట్స్ ఇస్తాను, యూ విల్ బి ఆల్ రైట్. చీరప్ చీరప్. ఏమైంది? నాకు భయంగా ఉంది అరుణ్. భయమా? ఎందుకు? నిన్ను ఎంత మిస్ చేశానో తెలుసా? నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? నేను నీ మెసేజ్ చూసేదాకా నా కాళ్ళు చేతులు ఆడలేదు, పిచ్చి పట్టినట్టు అయింది. నీకు అర్థం కావట్లేదు అరుణ్. ఏంటి? మా నాన్న నన్ను వదిలిపోతున్నప్పుడు ఎంత బాధగా ఉండిందో నాకు మాత్రమే తెలుసు. ఆయన బాధ్యత గల మనిషి కాకపోవచ్చు, కానీ నేనంటే ఆయనకు ప్రాణం. కానీ ఆ రోజు నా గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయారు. నాన్న మీద ఉన్న ప్రేమ, నమ్మకం అన్నీ పోయాయి. ఆ రోజే డిసైడ్ అయ్యాను, ఇక మీదట ఎవరితోనూ ఇంత అటాచ్డ్గా, డిపెండెంట్గా ఉండకూడదని. కానీ నేను ఇంత మిస్ అయ్యానని ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయినట్టు నువ్వు వెళ్ళిపోతే ఆ బాధలోంచి నేను కోలుకోలేను. హే, పారు, ఇక నుంచి ఎప్పుడు ఏమైనా నేను నీతోనే ఉంటాను, సరేనా? కానీ నువ్వు అమెరికా ఎస్కేప్ అయిపోతే నేనేం చేయాలి? నేను యూఎస్ వెళ్ళను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఐ లవ్ యూ. ఇది చెప్పడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా? నా జీవితానికి ఒక కొత్త అర్థం దొరికినట్లు అనిపించింది. తను నన్ను చూస్తున్నప్పుడు ఈ ప్రపంచంలోనే నేనే చాలా ముఖ్యమైన వ్యక్తి అని అనిపించింది. ప్రతిరోజు నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని, ఇన్ని రోజులు తను లేకుండా ఎలా జీవించావని. తను అలా గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటుంది. తను మాట్లాడుతున్నప్పుడు నా మైండ్లో ఏదో మంచి ఇళయరాజా మెలోడీ ప్లే అవుతూ ఉంటుంది. తనతో ఉన్నప్పుడు ఇట్ ఫెల్ట్ రైట్. మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రాదనుకున్నాను, కానీ ఒక్క సంవత్సరం తర్వాత నేను అప్పుడే చెప్పాను చలి జ్వరమే అని, విన్నావా? ఇప్పుడు మీరు చెప్పండి, నా కథే ఇలా ఫ్లాప్ అయినప్పుడు నేను ఎలా విఘ్నేష్ని ఎంకరేజ్ చేయగలను? నువ్వు ప్రస్తుతానికి ఆ అమ్మాయితో డిస్టెన్స్ మెయింటైన్ చేయి, ఇప్పుడేం ట్రై చేయకు, కొన్ని రోజులు పోనీ. డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు, కానీ నేను చెప్పినట్టు కాదు. ఇక్కడేం చేస్తున్నాం?
చిరుత లేడిని వేటాడే ముందు దాక్కుంటుంది, ఆ తర్వాత రా దూకుతుంది. నువ్వు చిరుతవురా, రా. బాయ్. రేయ్, తన లైబ్రరీలోకి వెళ్తుందిరా. అవునా? మన కాలేజీలో లైబ్రరీ కూడా ఉందా? రేయ్, సినిమాలు చూస్తుంటావుగా, హీరో హీరోయిన్ ఇద్దరు బుక్ షెల్ఫ్ ఆపోజిట్ సైడ్ లో ఉంటారు. తర్వాత ఇద్దరు ఎట్ ఏ టైమ్ లో ఒకే బుక్ ని సెలెక్ట్ చేస్తారు. అలాగే నువ్వు ఒకసారి ట్రై చేయరా. సార్ కార్డ్ తీసుకురాలేదు. ఈసారికి కార్డ్ లేకుండా ఇవ్వగలరా? లేదమ్మా, కార్డు లేకుండా ఇవ్వడం కుదరదు. ఈ ఒక్కసారికి సార్, చాలా అర్జెంటుగా బుక్ కావాలి. నీ కార్డు లేకపోతే నీ ఫ్రెండ్ కార్డుతో తీసుకో. కావాలంటే నా కార్డ్ యూస్ చేసుకోండి. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. మీకు పర్వాలేదా? మీకేమైనా బుక్స్ కావాలంటే ఏం చేస్తారు? నాకెందుకండి బుక్కులతో పని? Huh? ఐ మీన్ చదువుతాను, కానీ ఇక్కడ ఉన్న బుక్లన్నీ ముందే తీసుకొని చదివేశాను అంతే. ఈ రిజిస్టర్లో సైన్ చేయి. ఎందుకు సార్? మొదటిసారి బుక్ తీసుకుంటున్నప్పుడు ఈ రిజిస్టర్లో సైన్ చేయాలి. హీ వాంట్స్ మై ఆటోగ్రాఫ్. యా షూర్. సూపర్ మ్యాటర్ జరిగింది, దీనికి ఎందుకు టెన్షన్ పడతావు? పోరా, హెల్పే కదరా చేశాను. తను ఇంప్రెస్ అయిందో లేదో తెలియదే. అది వదిలేరా మావా, మీ ఇద్దరి మధ్య లవ్ వేవ్ స్టార్ట్ అయ్యాయిరా. రేయ్, తను వస్తుందిరా. హాయ్. హాయ్. కార్డ్ క్లాస్ రూమ్ డెస్క్ లో ఉంది. లైబ్రరీకి వెళ్ళి మార్చుకొచ్చాను. అలాగా? ఎనీవే, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ అవుట్. ఇట్స్ ఓకే. బాయ్. మావా, ఇంకో చెప్పేద్దాం డిసైడ్ అయిపోయాను రా. సూపర్ రా మావా, ఎలా ప్రపోజ్ చేయబోతున్నావు? అందరూ ప్రపోజ్ చేయడానికి ఏమేమో ప్లాన్స్ పెట్టుకుంటారు.